వెల్కమ్ టు రోహిత్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లాస్ట్ టైం టాప్ 10 కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తీసాము. సో చాలా మంది ఏమడుగుతున్నారంటే దాని కట్ ఆఫ్స్ గురించి కూడా చెప్పన్నా, టాప్ 10 కాలేజెస్ అంటున్నారు. సో ఈరోజు దాని గురించే డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్గా అర్థం అవుతుంది. ఈరోజు మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది జేఎన్టీయూ కాలేజ్ గురించి. ఇది కాకినాడలో ప్లేస్ అయి ఉంది, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యింది ఇవి కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో ఏ ఏరియాలో ఉంది అనేది చెప్పలేదు. సో చాలా మంది అది కూడా అడిగారు. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ గురించి అండ్ ఏ ఏరియాలో ప్లేస్ అయ్యిందో మాట్లాడుకుందాము. ఫస్ట్ జేఎన్టీయూకే చూసుకుంటే కాకినాడలో ప్లేస్ అయ్యింది. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే మనము ఓపెనింగ్ ర్యాంకే 2500 అన్నమాట. సో ఇది ఓన్లీ నేను మాట్లాడేది ఓసీ స్టూడెంట్స్కి, జనరల్ వాళ్ళకి మాత్రమే. సో రిమైనింగ్ క్యాస్ట్కి ఇంకా ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్. ఓన్లీ జనరల్ వాళ్ళకి చెప్తున్నాము స్టార్టింగ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది, ఓపెనింగ్ ర్యాంకు. సో దానిపైన ఇంకెంత ర్యాంకు, దాని లోపల ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మీరు జాయిన్ అయిపోవచ్చు అక్కడ. సో ఇప్పుడు ఓన్లీ జనరల్ వాళ్ళకి మాత్రం మాట్లాడుతున్నాము. సో త్వరలో మీకు రిమైనింగ్ అన్ని క్యాస్టులకి విడిగా వీడియో తీసి పెడతాను. సో ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ మనకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3000 సిఎస్సికి నేను మాట్లాడేది. అండ్ మనకి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ప్లేస్ అయ్యింది. చాలా పెద్ద క్యాంపస్, చాలా బాగుంటుంది, చాలా ఓల్డ్ యూనివర్సిటీ. నేను జేఎన్టీయూకే కంటే కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కువ ప్రిఫర్ చేయమని కూడా చెప్తాను. సో ఆంధ్ర యూనివర్సిటీ చాలా బాగుంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వైజాగ్ ఏరియాలోనే ఉండేది గాయత్రి కాలేజు. ఇక్కడ కూడా కట్ ఆఫ్ వచ్చి మనం చూసుకుంటే 3500. సో ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, వైజాగ్ ఏరియాలోనే ప్లేస్ అయి ఉంటుంది. సో ఈ కాలేజ్ కూడా జాయిన్ అవ్వండి, చూసుకోండి మీ కట్ ఆఫ్స్. జనరల్ ర్యాంక్ అయితే 3500 స్టార్టింగ్. నా అంచనా ప్రకారం ఈసారి గాయత్రి కాలేజీకి ఖచ్చితంగా నియర్లీ 4500 దాకా ఉంటుంది కట్ ఆఫ్. సో నియర్లీ 5000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. విశాఖపట్నం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ అయినా గాయత్రి కాలేజ్ అయినా. సో రెండు చాలా బాగుంటాయి, చూసుకోండి, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది 2 టాప్ యూనివర్సిటీల గురించి. అండ్ ఇవి ప్లేస్ అయి ఉండేది అమరావతి. అమరావతి అనగానే మీకు ఆల్మోస్ట్ గుర్తొచ్చుంటాయి ఆ రెండు ఏందనేది, విట్ ఎస్ఆర్ఎం. సో విట్ ఎస్ఆర్ఎంలో విట్ అయితే మనకి ఓపెనింగ్ ర్యాంక్ 5000 ఉంది, అది సిఎస్సికి. అండ్ ఎస్ఆర్ఎం అయితే ఓపెనింగ్ ర్యాంక్ 6000 ఉంది. సో మీరు నియర్లీ 5000 to 7000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో చాలా బాగుంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ కాలేజీకి లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, డొనేషన్ ప్రకారం అయితే ఈ కాలేజెస్ చేరొద్దు. అంతంత డొనేషన్లు కట్టి చేరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరీ చాలా ఎక్కువ డొనేషన్లు అడుగుతున్నారు. సో మీరు ర్యాంక్ ప్రకారంగానే వస్తే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది విఆర్ సిద్ధార్థ కాలేజ్ గురించి. సో ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ కాలేజ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకటి, మీకు ఎటువంటి నాయిస్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఉంటే కొద్దిగా సారీ, ఎందుకంటే వెనకాల కాలేజీలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఆ సౌండ్స్ వస్తుంటాయి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇంకొకటి, ఎవరికైనా ఏదన్నా డౌట్లు ఉంటాయి ఈ టైంలో, కౌన్సిలింగ్ అప్పుడు కానీ, ఇప్పుడు కాకపోయినా రేపు కౌన్సిలింగ్ అప్పుడు కానీ డౌట్స్ ఉంటాయి. సో దానికోసం మీరు కామెంట్ సెక్షన్లో ఎప్పుడు రిప్లై ఇచ్చినా కానీ, ఎప్పుడైనా కామెంట్ పెట్టినా కానీ చూస్తామో చూడమో తెలియదు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, రోహిత్ టాక్స్, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. దానికి ఫాలో చేసి మెసేజ్ చేయండి, మీరు ఎనీ టైం నేను మీకు రిప్లై ఇస్తాను. విఆర్ సిద్ధార్థ కాలేజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. సో విఆర్ సిద్ధార్థ కాలేజ్కి కట్ ఆఫ్ వచ్చి 6500 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఏరియా ప్లేస్ అయి ఉండేది అయితే విజయవాడలో. అండ్ ఇది రీసెంట్ గానే డీమ్డ్ యూనివర్సిటీ కూడా చేశారు. సో చాలా బాగుంటుంది క్యాంపస్. ఇక్కడ చాలా మంది కలగా కూడా పెట్టుకుంటారు, చాలా మంది ఆంధ్ర యూనివర్సిటీ వీటి కంటే కూడా ఇది చేరాలనుకుంటారు. విజయవాడ వాళ్ళు అయితే ఖచ్చితంగా అనుకుంటారు. సో విఆర్ సిద్ధార్థ చాలా బాగుంటుంది, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎస్వియు కాలేజు. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, తిరుపతి డిస్టిక్ లో ఉంటుంది. సో ఈ కాలేజ్ చాలా బాగుంటుంది, ఇది యూనివర్సిటీ కూడా అండ్ గవర్నమెంట్ కాలేజు. తిరుపతి ఏరియా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అవ్వాలనుకుంటారు. దీని కట్ ఆఫ్ వచ్చి నియర్లీ 7000 ఉంటుంది స్టార్టింగ్ ఓపెనింగ్ ర్యాంకు. సో ఈ ఏరియాలో ఎవరికన్నా ర్యాంక్ కానీ వచ్చుంటే, ర్యాంక్ వచ్చే పని అయితే, ఇంకా ర్యాంక్స్ రాలేదు కదా, సో ఈ మార్జిన్లో ర్యాంక్ వచ్చే పని అయితే ఖచ్చితంగా ఈ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్, అదే మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూడాలని ఉంటే ఆల్రెడీ ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తాను తమ్ముళ్ళు.
సో మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, ఎన్ని మార్క్స్ వస్తాయి అర్థమవుతుంది. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అయినా మీరు మీ 600కి మీ ప్రాక్టికల్ మార్క్స్ అండ్ మీ గ్రూప్స్ మార్క్స్ 600 మాత్రమే కలిపి మెసేజ్ చేయండి. చాలా మంది 1000కి మెసేజ్ చేస్తున్నారు ఇన్ని మార్క్స్ వచ్చాయి అనేది. ఐపీ మార్క్స్ ఓన్లీ గ్రూప్స్ అండ్ ప్రాక్టికల్స్ మాత్రమే కలుపుతారు. సో దాన్ని బట్టి 25% తీసుకుంటారు. సో మీరు ఆ వీడియో చూసినా కానీ మీకు అర్థం అవుతుంది. లేకపోతే నాకు కామెంట్లో మీరు మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. మీకు కామెంట్ అయినా చేయండి, ఈ వీడియోలో అయినా చేయండి, ఇబ్బంది లేదు, నేను రిప్లై ఇస్తాను మీకు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజు. ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాలేజు గుంటూరులో ఉంది. సో ఈ కాలేజ్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి మనకి 8000 అనమాట సిఎస్సికి. సో ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయేది విష్ణు ఇన్స్టిట్యూట్. విష్ణు ఇన్స్టిట్యూట్ భీమవరంలో ఉంటుంది, ప్లేస్ అయింది. సో చాలా బాగుంటుంది ఈ కాలేజ్ కూడా. ఈ కాలేజ్ ఎప్పటి నుంచో ఉన్న కాలేజ్, ఓల్డ్ క్యాంపస్. సో ఈ కాలేజ్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి నియర్లీ 9000 ఉంది సిఎస్సికి. సో ఆల్రెడీ చెప్పాను మీకు తెలంగాణలో కూడా సేమ్ విష్ణు వాళ్ళదే ఇంకో కాలేజ్ బీవీఆర్ఐటీ అని ఉంది. రెండు టాప్ 10లో ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో. సో చాలా బాగుంటుంది. అండ్ నేను తెలంగాణలో బీవీఆర్ఐటీలోనే చదువుతున్నది. సో విష్ణు ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది. మా క్యాంపస్ కానీ ఇక్కడ కూడా తెలంగాణలో క్యాంపస్ చాలా బాగుంది. సో ఇక్కడ నియర్లీ 9000 ఉంటుంది ఓపెనింగ్ ర్యాంకు. నెక్స్ట్ చెప్పుకోబోయేది జేఎన్టీ అనంతపురం గురించి. ఇది లాస్ట్ క్యాంపస్. ఈ 10 క్యాంపసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. నెక్స్ట్ వీడియో వస్తుంది. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నిటి గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మీకు ఈ హాలిడేస్ గ్యాప్లో ఖచ్చితంగా వీలున్నంత వరకు చాలా ఫాస్ట్గా వీడియో చేయడానికి చూస్తాను. ఎందుకంటే సెమ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో అందుకని వీడియో కన్సిస్టెన్సీ తగ్గుతుంది. సో చాలా ఫాస్ట్గానే చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది జేఎన్టీయు అనంతపురము. అనంతపురం క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నియర్లీ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి సిఎస్సికి 9000. సో జనరల్ కట్ ఆఫ్ సివి. సో 10,000 బిలో ర్యాంకుల గురించి మాట్లాడుకున్నాం అనుకోవచ్చు ఒక విధంగా. అన్ని 10,000 బిలోనే ఉన్నాయి కాబట్టి ర్యాంక్స్. సో ఓపెన్ ర్యాంక్ వాళ్ళకి, ఎవరికన్నా జనరల్ క్యాస్ట్ వాళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలో ర్యాంక్స్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మన ఛానల్ రీసెంట్గానే 1K దాటేశారు సబ్స్క్రైబర్స్. అండ్ చాలా ఫాస్ట్గా 2K కూడా దాటాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ కూడా వేసి పెట్టుకోండి.